హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను మా తమ్ముడు సరదాగా అలా బయటకైతే వెళ్ళామన్నమాట. స్ట్రీట్ షాపింగ్ అన్నట్టు. ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి కొన్నాము అన్నది వీడియోలో మొత్తం రికార్డ్ చేసి పెట్టాను. సో మీరు చూసేసేయండి, వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చలో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎక్కడ ఏం తక్కువేం లేదు. సో ఎక్కడికక్కడ అలా స్టాగ్నెట్ అయిపోయి ఉండిపోతున్నారు జనం, అసలు ఎక్కడ కదలట్లేదు. బట్ ఏదో ఒకలా తప్పించుకొని బయటకు అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా ఈ బిల్డింగ్స్ చూసారు ఎంత బాగున్నాయి. హైదరాబాద్కి అదే అందం అండి, ఆ బిల్డింగ్సే అందము. ఇంకా అలా వెళ్తూ కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా ప్రతి ఇంట్లో ఉండేదే కదండి, లేడీస్ అంటే షాపింగ్ అంటే లేడీస్. ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్కి సగం గొడవలు అయ్యేవా షాపింగ్ వల్లే కదండి. మీరు అగ్రీ చేస్తారా? అగ్రీ చేస్తే కింద కమెంట్ చేయండి. సో నాకు ఇప్పుడు మయూకకి సాక్స్ కావాలన్నమాట. సో ఆ సాక్స్ కోసమనే వెతుకుతున్నాను. అంటే నాకు కావాల్సిన సాక్స్ ఇక్కడ లేవంట. సో అందుకని ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు రిటర్న్ నాకు అక్కడ సాఫ్ట్ టాయ్స్ కనిపించాయి అనమాట. మయూకి ఈ మధ్య కుక్కలు చూసి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో తన ఎక్సైట్మెంట్ని నేను ఎందుకు మిస్ చేయాలని చెప్పి తనకి సాఫ్ట్ టాయ్ కొందామని వెళ్ళాను, కానీ అక్కడ చిన్న సైజు ఉన్న పెద్ద సైజు ఏం లేవంట. సో ఇంకా అది వదిలేసి వచ్చేసామన్నమాట. ఇంకా తర్వాత ఇంకా వస్తున్నప్పుడు నాకు ఈ జ్యువెలరీ షాప్ కనిపించింది. అంటే ఇవి గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అనమాట. సో చాలా బాగుంది. ఇక్కడ కలెక్షన్ అయితే హైలైట్ ఉన్నాయి, అసలు చాలా నచ్చాయి నాకు. అండ్ విక్టోరియన్ కలెక్షన్ ఇప్పుడు అంతా ట్రెండింగ్ కదా, ఆ విక్టోరియన్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఏమైనా విక్టోరియన్ కలెక్షన్లో ఇయర్ రింగ్స్ కానీ బ్లాక్ బీడ్స్ కానీ నేను అడిగాను. కాకపోతే అవి రెండు వాళ్ళ దగ్గర అవైలబుల్ లేవంట. కానీ నెక్ పీసెస్ అయితే హైలైట్ ఉన్నాయి, అసలు మామూలుగా లేవు. ఎవరైనా వెళ్తే కనుక ఇక్కడ అసలు మిస్ చేయకండి ఒకసారి. ఇంకా అలా నేనైతే వాళ్ళ దగ్గర ఉన్న 2-3 కలెక్షన్స్లోనే ఒకటి తీసి నేను ట్రై చేశాను. ఇవి చాలా పెద్దగా అనిపించాయి. అంటే మోడల్ అయితే బాగుంది, నాకు చాలా ఫేస్కి చాలా పెద్దగా అనిపించాయి. ఇంకా నేను తీసుకోలేదు. ఇంకా వాళ్ళకి అక్కడ వదిలేసి ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. మయూకకి హెడ్ బ్యాండ్స్ అవన్నీ తీసుకుందాము అని చెప్పి చూస్తున్నాను అనమాట, ఏం షాప్లో ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అని చెప్పి. యాక్చువల్లీ ఈరోజు మయూక 11th month బర్త్డే కూడా ఉంది. సో తన కోసం అని చెప్పి ఏమైనా హెడ్ బ్యాండ్స్ చూద్దామని చెప్పి వచ్చానమాట ఇక్కడికి. కాకపోతే వీళ్ళ దగ్గర హెడ్ బ్యాండ్స్ అనేవి ఎక్కువేం లేవు. చూశాను కానీ పెద్ద మోడల్స్ ఏం అనిపించలేదు నాకు. తర్వాత నాకు కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అనేవి కావాలి. సో అలా నాకు కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ తీసుకున్న తర్వాత అక్కడ ఎవరికో కనుక చూపిస్తున్నారు విక్టోరియన్ కలెక్షన్లో బీడ్స్ జ్యువెలరీ చూపిస్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. సో వెళ్ళి చూశాను అనమాట. చూసి ఎంతన్నా ఇది అని అడిగితే 3000+ ఎంతో చెప్పారు. నాకు ప్రాపర్గా ఐడియా లేదు. అలా 2 కలర్స్ ఉన్నాయి. అండ్ ఈ సీ గ్రీన్ ఒకటి అండ్ డార్క్ గ్రీన్ ఒకటి అన్నీ ట్రైల్ వేద్దామంటే మయూక ఏమో ఒక పక్క చూసారు అక్కడ ఉన్న రబ్బర్ బ్యాండ్స్ అన్ని పీక్ ఎలా చేస్తుందో నేను అసలు చూసుకోలేదన్నమాట. నేను నా హడావడిలో ఉన్న నా నెక్లెస్ చూసుకోవడం. ఇంకా మయూక పనిలో మయూక ఉందన్నమాట. అయితే చూశాను కానీ నాకు ఎందుకో ట్రైల్ కూడా వేయడానికి అవ్వలేదు కదా. సరే అని ఇంక నేను మళ్ళీ నెక్స్ట్ టైం వస్తానులే అప్పుడు ట్రై చేస్తానని చెప్పి ఇంక అక్కడ ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత మయూకకి అలాగా హెడ్ బ్యాండ్స్ చూపించమని అడుగుతున్నాను, ఏమైనా వెరైటీస్ ఉన్నాయో మీ దగ్గర అని చెప్పి. అయితే అలా ఇది ఒకటి చూపించారనమాట. ఎంత నవ్వుకున్నాను తెలుసా నేను. అయితే మయూక ఎంత క్యూట్ ఉందో, పిలకలు ఉన్నాయి దానికి, పిలకలు ఉన్న హెడ్ బ్యాండ్ అనమాట. చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా అనిపించింది. తీసుకుందాం అనుకున్నాను కానీ మయూక ఏంటంటే తను పీకేస్తుంది అండ్ తనకి అవి అలా ఫేస్ మీద మెడ మీద పడుతున్నప్పుడు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అనమాట. సో అందుకే ఇంక నేను తీసుకోలేదు. ఇంకా తర్వాత ఎండలో అది బయటకు వెళ్తూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు హ్యాట్ పెడితే బాగుంటుంది, తనకి ఎండది తగలదని చెప్పి హ్యాట్ ట్రై చేశాను. కాకపోతే ఏంటంటే అయితే చిన్న సైజ్ అయిపోయినాయి, లేకపోతే పెద్ద సైజ్ అయిపోయినాయి అనమాట. ప్రాపర్గా తన సైజ్కి ఫిట్టింగ్ అంటూ ఏం లేవు. సో అందుకే ఇంక నేను తీసుకోలేదన్నమాట. సో ఈరోజు అయితే మాకు ఏం సెట్ అవ్వలేదు. ఇంకేదో అలా టైంపాస్ చేసి వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడ సాక్స్ కూడా ఉన్నాయి. నేను అడిగితే వాళ్ళ దగ్గర నాకు కావాల్సిన సాక్సెస్ అయితే అవైలబుల్ లేవని చెప్పి అన్నారనమాట. సో ఇంక ఇక్కడ పనంతా అయిపోయింది. ఇంక అలా చూసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇంకా వచ్చేసి ఇంక నాకైతే ఏం నచ్చలేదండి. ఇంక నేను అంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్లో నాకు ఏం దొరకలేదు. సో ఇంక నేను రిటర్న్ అయిపోతున్నాను అనమాట. ఇంక వెళ్ళిపోదామని చెప్పి ఇంకా అక్కడ కొంచెం చెరుకు రసం ఉంటే అది తాగేసి ఇంక నేను మా తమ్ముడు స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మయూక అయితే అప్పటి వరకు బాగానే ఉంది. ఇంకా ఆ టైంకి తను పడుకొని లేచింది. ఇంకా లేచిన దగ్గర నుంచి ఇంకా ఆకలి అని స్టార్ట్ చేసింది అనమాట. సో ఇంకా తనకి బనానా అనేది ఫీడ్ చేసేసాను. ఇంకా తర్వాత కొన్ని ఫ్లవర్స్ కావాలి నాకు. ఆ ఫ్లవర్స్ తెచ్చుకోవడానికి అని చెప్పి మళ్ళీ కుక్కట్పల్లిలో JNT దగ్గర ఫ్లవర్స్ అమ్ముతారు కదా, సో అక్కడికి వెళ్ళాను అనమాట. సో అక్కడికి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకున్నాము.
ఇంకా ఫ్లవర్స్ తీసుకున్న తర్వాత మయూక బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామని చెప్పాను కదా, సో అందుకని చెప్పి దానికోసమని కేక్ తీసుకుందామని చెప్పి వెళ్ళాను అనమాట. సో అది చూస్తే ఇక్కడ అన్ని పెద్ద సైజ్ కేకులు ఉన్నాయి. మేము ఉండేదేమో 3 మనుషులం, దానికి 1/2 కేజీ 1 కేజీ కేక్ ఏం చేసుకుంటామని చెప్పి చిన్న కేక్స్ లేవా అన్న అంటే వాళ్ళేమో లేవు అని చెప్పి అంటున్నారు. సో ఇంకా అడుగుతున్నా అనమాట, ఏమైనా ఉన్నాయా, అది ఎంత పడుతుంది ఇది ఎంత పడుతుందని. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక శాంపుల్ కేక్ అయితే నాకు ఇచ్చారనమాట, ఇది టేస్ట్ చేయమని. చూసాను, చాలా బాగుంది. అయితే ఇది వచ్చేసి రెడ్ వెల్వెట్ బ్లాస్ట్ అంట. అయితే ఏంటి బ్లాస్ట్ అంటే ఏంటి వస్తుంది అంటే దానిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నారంట. ఇందుకీ కేక్స్ ఎక్కడ అనుకుంటున్నారు, ఎఫ్బీ బేకరీ అనమాట. సో ఇప్పుడు అంతా ట్రెండింగ్ కదా, సో అలా కేక్ పట్టుకొని ఇంటికి వచ్చేసి ఇంకా నా డెకరేషన్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అప్పటికి టైం వచ్చి ఆల్మోస్ట్ 9:30 ఎంతో అయ్యింది. ఒక పక్క ఫుల్ ఆకలేస్తుంది, బట్ స్టిల్ ఇది చెయ్యాలి కదా కంపల్సరీగా అని చెప్పి కూర్చొని అవన్నీ చేస్తున్నాను అనమాట. తెచ్చిన కేక్స్ అయితే నేను పెద్ద కేక్స్ ఏం తేలేదు, చిన్నవి ఒక 2 కేక్స్ తెచ్చాను అనమాట. సో ఆ 2 కేక్స్తో అలా 11 అని పెట్టి చేస్తున్నాను. ఇంకా మొత్తం డెకరేషన్ అయితే చేస్తున్నాను, కానీ మనసులో ఒకటే అనుకుంటున్నాను, అమ్మో ఇది మయూక ఎలా ఉంచుతుంది, అసలు ఉంచుతుందా లేదా, ఇంక ఇవే థాట్ అనమాట నాకు. సో ఫైనల్లీ ఎలాగో ఒకలాగా నేను డెకరేషన్ చేసి మయూకని అంతా రెడీ చేసి తెచ్చి కూర్చోబెడితే పిక్స్ అమేజింగ్ అనమాట. అంత బాగా వచ్చినాయి అంటే చూసారా, ఎంత బాగున్నాయి అసలు, మీకే అసలు నచ్చేస్తాయి. అవి అంత బాగున్నాయి, చాలా ఎక్సలెంట్ వచ్చాయి. అండ్ తను కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది కానీ లాస్ట్ టైం ఇంకా తను ఫుల్ ఆడేసింది అనమాట ఆ ఫ్లవర్స్తోని. చూసారా ఎంతలా ఆడుతుందో ఇక్కడ. ఇంకా ఫోటో సెషన్ అంతా అయిపోయింది, వీడియో సెషన్ అంతా అయిపోయింది కదా ఇంకా అని చెప్పి ఇంకా తను అలా వదిలేసాను అనమాట. పొన్నే ఆడుకుంటుంది, తను ఎంజాయ్ చేస్తుంది కదా అని చెప్పి ఇంక వదిలేసాను అనమాట. ఇంకా ఆడింది తెగ ఆడేసిందండి. ఇంకా ఫ్లవర్స్లో చాలాసేపు ఆడింది. ఇంకా మొత్తం ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాము, వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తామన్నమాట. తను ఇంకా అలా ఆడుకున్న తర్వాత ఇంకా తను అక్కడి నుంచి తీసేసి ఇంకా మేము మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసామన్నమాట. ఇది అలా ఆడిందంటే ఇంక మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ ఎంత ఉంటుంది అది మీకు కూడా తెలుసు కదా. సో ఇంకా అలా క్లీనింగ్ చేసుకొని ఇంకా బ్యాక్ టు నార్మల్ డే అనమాట. సో మయూక 11 months అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మంత్ తన ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతుంది అనమాట. ఆ వీడియోస్ కూడా త్వరలోనే నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ అస్, బై బాయ్.